దైవజనులందరికీ కూడాను, ఇక్కడ ఉండే విశ్వాస సోదరులు, సోదరిమణులు, చిన్నలు, పెద్దలు, ప్రతి ఒక్కరికి కూడాను వందనాలు తెలియజేస్తున్నాను. నేను మీ సహోదరుడు, మీ బ్రదర్ షఫీని. ప్రవీణ్ పగడాల గారు నిజం చెప్పాలంటే వారు గొప్ప వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి. వారి గురించి నాకు తెలిసిన, నేను తెలుసుకున్న విషయాలను బట్టి చాలా గొప్ప వ్యక్తిత్వం విషయం. అందరూ అనుకుంటుందంటే ప్రవీణ్ పగడాల గారు ఇప్పుడు మన మధ్యలో లేరు అనుకుంటున్నారు. నేను ఆ విషయాన్ని ఒప్పుకోను. ఎందుకంటే వారి భావాలు, వారి ఆలోచనలు, వారి మాటలు ఇప్పుడు మనతోటే ఉన్నాయి. అయితే నేను ఇక్కడ మీ అందరినీ కోరుతుంది, దైవజనులందరూ నేను కోరుతుంది, మనలో ఎంతమంది ప్రవీణ్ పగడాల గారి భావాలతో పాటు నిల్చున్నాం? చేయొద్దండి. ఎంతమంది ఈ భావాలతో పాటు నిల్చున్నాం? ఏదో వచ్చామా, చూసామా, పోయామా అని కాకుండా వారి భావాలతో పాటు, వారి ఆశయాలతో పాటు, దేవుడిచ్చిన పిలుపుతో పాటు దైవజనులుగా మనం నిల్చోవాలి. ఎందుకంటే ఇహలోకం శాశ్వతం కాదు, పరలోకం నిత్య జీవమే శాశ్వతమైనది. కాబట్టి దానికోసం మనం ప్రజల్ని ఈరోజు సమాజంలో చూసుకుంటే మానవత్వం మంట కలిసిపోయింది. మానవత్వం లేకుండా పోయింది. సోదరులారా, ఈరోజు మన సమాజాన్ని మనం కాపాడుకోవాలి. మన సమాజాన్ని కాపాడుకోవాలంటే మనిషిని మనిషిగా చూసే సమాజాన్ని నిర్మించుకోవాలి. ప్రజల్లో మానవత్వం చచ్చిపోయింది, ధర్మం కనుమరుగైపోయింది. నిన్ను వలని పొరుగువారిని ప్రేమించుము అన్న ధర్మాన్ని మన ప్రజలకి పరిచయించాలి. దీనికోసమే మన ప్రవీణ్ పగడాల గారు పాటుపడ్డారు. వారు చేసిన ప్రయాణం ఊరూరు తిరుగుతూ ప్రజలకి పరిచయం చేశారు. ఇహలోకం కాదు, నిత్య జీవం గురించి మాట్లాడారు. సోదరులారా, సోదరి మనం బిగించాలి. ధర్మం కోసం ఏదైతే నిల్చున్నామో, మనం ఏదైతే జస్టిస్, వి వాంట్ జస్టిస్ అని అంటున్నామో, దానికోసం ఇప్పుడు ఏదైతే ఐక్యత మనలో కనిపిస్తుందో, సహోదరులు కలిసి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరము. మనం అందరం కూడా శ్వాసలు అనేక సంఘాలుగా విడిపోయి ఉన్నాం కాదు, మనకు కావాల్సింది ఐక్యత. సోదరులారా, నేను మీ అందరితో పాటు కలిసి నిల్చున్నాను అని చెప్పడం కోసమే ఇక్కడ వచ్చాను. మీ అందరితో పాటు నేను ఉన్నాను అని చెప్పడం కోసం నేను ఇక్కడికి వచ్చాను. కలిసి నిలబడదాం, కలిసి ఐక్యత కోసం నిలబడదాం. మన భారతదేశాన్ని ఒక ఐక్యతగా చేసుకునే మనం పూర్తి ప్రయత్నం చేద్దాం. జై హింద్.